బాహుబలి 2 మూవీ బెస్టా? లేదంటే పుష్ప 2 మూవీ బెస్టా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ మూవీ? అయితే మీలో చాలామంది నన్ను అడగొచ్చు, అసలు అక్కడ కంపేర్ చేయడానికి ఎలా కుదురుతుంది భయ్యా? 2 సినిమాల కాన్సెప్ట్ వేరు, 2 సినిమాల కథ వేరు. అసలు 2 వేరు వేరు జానర్‌లో వచ్చిన సినిమాలు. ఆ 2 సినిమాలని నువ్వెలా కంపేర్ చేస్తావు అని అడగొచ్చు. కంపేర్ చేయాలి భయ్యా. ఎందుకు కంపేర్ చేయాలంటున్నానంటే, 'బాహుబలి 2' రికార్డ్‌ని మేము కొట్టేసాం. 'బాహుబలి 2' కలెక్షన్స్ మేము దాటేసాం. ఇండియాలో ఇప్పుడు మేమే తోపులం, తురుములం. ఇంకా మమ్మల్ని మించిన పుడింగి ఇండియాలోనే లేడు. గుట్కా వేసుకునే మేము పాన్ ఇండియా లెవెల్‌లో 'బాహుబలి 2'ని బీట్ చేసామని కొంతమంది నెబ్బగాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, అసలు నిజంగానే 'పుష్ప 2' 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేసిందా? అది కలెక్షన్స్ పరంగా అయినా, స్క్రిప్ట్ పరంగా అయినా, అసలు ఓవరాల్‌గా మూవీ పరంగా 'బాహుబలి 2'ని 'పుష్ప 2' బ్రేక్ చేసిందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం అసలు 'బాహుబలి 2' కలెక్షన్స్ని 'పుష్ప 2' మూవీ దాటిందో లేదో చూద్దాం. ప్రతి మూవీ కలెక్షన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆ మూవీ యొక్క రియల్ కలెక్షన్స్ని వేసే నెంబర్ 1 వెబ్సైట్ ఏదంటే అది ఇండియాలో ఐఎండిబి మాత్రమే. ఇండియాలోనే కాదు, ఓవరాల్గా ప్రపంచంలో ఐఎండిబి ఉంటుంది. సో ఐఎండిబి లెక్కల ప్రకారం చూసుకున్నా సరే 'బాహుబలి 2' మూవీని 'పుష్ప 2' మూవీ బ్రేక్ చేయలేదు. ఇదిగోండి ప్రూఫ్. 'బాహుబలి 2' 1742 కోట్లతో ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంటే, 'పుష్ప 2' 1640 కోట్లతో ఇండియాలో థర్డ్ ప్లేస్లో ఉంది. అలాగే గూగుల్లో ఉండే వికీపీడియా లెక్కల ప్రకారం చూసుకున్నా సరే 'పుష్ప 2' మూవీ 1640 కోట్ల నుండి 1800 కోట్ల లోపు కలెక్షన్ చేస్తే, 'బాహుబలి' మూవీ 1742 కోట్ల నుంచి 1810 కోట్ల మధ్యలో వసూలు చేసినట్టు వికీపీడియా తెలుపుతుంది. సో ఐఎండిబి ప్రకారం చూసుకున్నా, వికీపీడియా ప్రకారం చూసుకున్నా 'బాహుబలి 2' కలెక్షన్స్ని 'పుష్ప 2' బ్రేక్ చేయలేదు. కానీ మూవీ టీం మాత్రం మేము 'బాహుబలి 2' రికార్డుని బ్రేక్ చేసేసామని, 1830 కోట్లతో ఇప్పుడు మేము ఇండియాలోనే తోపులమని పోస్టర్ రిలీజ్ చేశారు. సరే, ఇప్పుడు 'పుష్ప 2'కి వచ్చిన ఆ అరౌండ్ 1650 కోట్ల కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. అసలు 'పుష్ప 2' మూవీకి పెట్టినటువంటి టికెట్ రేట్లు ఇంకా ఏ సినిమాకి పెట్టలేదు భయ్య. ఎంత దారుణంగా టికెట్ రేట్లు పెరిగాయంటే, సింగిల్ స్క్రీన్ అయితే 350, మల్టీప్లెక్స్లు అయితే 500, ఇంకా బెనిఫిట్ షోల విషయం అయితే చెప్పనే అవసరం లేదు. అరౌండ్ 1500 దగ్గరికి అంతంత రేట్లు పెట్టినా సరే ఏపీ అండ్ తెలంగాణలో కలిపి అరౌండ్ 288 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంకా మిగతా కలెక్షన్స్ అంటే మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ 'పుష్ప 2'లో వేసినటువంటి ఆ చాప్రీ గెటప్ నచ్చి, ఆ చాప్రీ క్యారెక్టర్కి అడిక్ట్ అయిన కొంతమంది చాప్రీ గాళ్ళ వల్ల మిగిలిన కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక 'బాహుబలి 2' మూవీకి పెట్టినటువంటి టికెట్ల రేటు విషయానికి వస్తే భయ్య, హైయెస్ట్ అంటే ఒక 200, 150, 100 రూపాయలు ఈ రేంజ్లోనే రేట్లు అయితే పెట్టారు. సో 200, 150, 100 రూపాయల టికెట్ల రేటుతోనే 1810 కోట్లు కొట్టిందంటే, ఒకవేళ 'పుష్ప 2' మూవీకి పెట్టినటువంటి టికెట్ల రేట్లు పెట్టుంటే మన 'బాహుబలి 2' మూవీ ఇంచుమించు 3000 కోట్లకు పైగానే కలెక్షన్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే భయ్య, హైయెస్ట్ టికెట్స్ సోల్డ్ అయిన మూవీ కూడా మన 'బాహుబలి 2'నే, మన టాలీవుడ్ నుంచి. 10,77,00,000 టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి. 'పుష్ప 2' మూవీకి వచ్చేసి 6,12,00,000 ఎన్నో టికెట్లు సోల్డ్ అయ్యాయి. భయ్య వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ, ఏమనుకోకండి. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య, సో ఇంత కష్టపడి మీకోసం నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు స్టోరీ పరంగా 'బాహుబలి 2'ని 'పుష్ప 2' మూవీ బీట్ చేసిందో లేదో చూద్దాం. ఎంతకన్నా కామెడీగా కంపేరింగ్ ఇంకోటి ఉండదు భయ్య. ఎందుకంటే 'బాహుబలి 2' స్టోరీ ఏంటి, 'పుష్ప 2' స్టోరీ ఏంటి, అసలు ఆ స్క్రీన్ ప్లే ఏంటి, ఆ ప్రజెంటేషన్ ఏంటి, అసలు 'బాహుబలి 2'తో పోల్చుకోవడానికి కూడా అర్హత లేనటువంటి సినిమా 'పుష్ప 2'. సారీ భయ్య, మీరు బాధపడితే బాధపడ్డారు, కానీ నిజంగా అయితే సినిమాలో ఎటువంటి స్టోరీ లేదు. ఏం స్టోరీ భయ్య, దాన్ని ఎవడైనా స్టోరీ అంటాడా? సుకుమార్ డైరెక్షన్లో 'పుష్ప 2' మూవీ వస్తుందంటే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. 'పుష్ప 2' మీద 'పుష్ప 1' సినిమా చాలా బాగుంటుంది భయ్య. అసలు సుకుమార్ అంటే ఒక రంగస్థలం, ఒక ఒక్కడిని, ఒక నాన్నకు ప్రేమతో ఎటువంటి స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది. అది పోయి నోట్లో దవల్లో గుట్కా పెట్టుకొని ఊసుకుంటూ, ఇంకా ఎక్కడ పడితే అక్కడ డబ్బుతో ఎవరిని పడితే అన్ని కొనేసి, ఇంకా చెప్పుకుంటూ పోతే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య. ఏంటంటే ఓపెనింగ్ సీన్లో 'పుష్ప 2' అంటే పుష్పరాజు ఆ కంటైనర్లోంచి వచ్చినప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు సడన్గా అక్కడ ఇండియా జెండా కనిపెడితే ఇలా సెల్యూట్ కొడతాడు. అక్కడ నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది భయ్య. 'డీజే టిల్లులో' ఒక డైలాగ్ అంటాడు కదా,
మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ అని నువ్వు చేసే పని ఏమిటి? నువ్వు మళ్ళీ ఇండియాకి సెల్యూట్ బాగా నచ్చింది నాకు ఆ సీన్ మాత్రం. ఎక్సలెంట్గా రాశాడు సుకుమార్. మరి అది సుకుమార్ ప్లానా, అది అల్లు అర్జున్ ప్లానా నాకైతే తెలియదు. కానీ ఇక మన వాడికి సీఎం ఫోటో ఇవ్వలేదని చెప్పేసి సీఎంను మార్చేస్తాడు. పిఎంకి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. పిఎంకి సోఫాలో డబ్బులు పంపిస్తుంటాడు. పిఎం తమ్మునికి ఫోన్ కలిపినందుకు 10 కోట్లు ఇచ్చేస్తాడు. ఓరిని ఉండాలిరా, ఏంది ఇది స్టోరీ ఇది. ఇంకా ఆ తర్వాత ఇంటర్వ్యూలు దాటిన తర్వాత నుంచి కూడా స్టోరీ ఏదైనా ఉంటుందని ఏదో చూస్తాం, కానీ తర్వాత కూడా ఏ స్టోరీ మనకు కనపడదు, దొరకదు. ఇంకా లాస్ట్లో ఒక్క ఫైట్ ఉంటుంది భయ్య, రప్ప అన్న ఫైటు. ఒక ఫైట్ ఒక్కటైతే కొద్దిగా నాకు నచ్చింది. అయినా సరే ఆ కాళ్ళు చేతులు కట్టేసిన అలా స్పైడర్ మ్యాన్ లాగా, సూపర్ మ్యాన్ లాగా ఎగిరి పీకలు కొరికేయటం అది లాజికల్గా లేకపోయినా సరే ఇట్స్ ఓకే. కొద్దిగా ఎమోషన్ పరంగా బాగుందనమాట. ఎందుకంటే బాగా చూపించాడు ఆ ఫైట్ని ఒకటి. ఇక లాస్ట్ క్లైమాక్స్లో ఎండింగ్కి ఒక ఎమోషన్ని కనెక్ట్ చేయడానికి చూస్తాడు భయ. అదే బ్రదర్స్ ఇద్దరు కలిసిపోవడం, పుష్పరాజ్కి ఇంటి పేరు ఇవ్వటం, ఆ ఎమోషన్ కొద్దిగా వర్కౌట్ అయింది. ఏదో కొంచెం అంత స్టోరీ చూపించింది దాని మీద ఇది కొద్దిగా బెస్టే అనిపించింది నాకైతే. దాంతో ఎండింగ్ అయిపోతే ఇంకా పుష్ప 3 ర్యాంపేజ్ అని ఇచ్చాడు, చూసావు భయ్యా. అది ఇంకా మాకు ర్యాంపేజ్ థియేటర్లో. ఇక బాహుబలి 2 స్టోరీ విషయానికి వస్తే భయ్యా, బాహుబలి 1 ఎండింగ్లో అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఆ ట్విస్ట్తో మూవీని ఎండ్ చేశాడు భయ్యా. ఇంకా ఆ ట్విస్ట్ మీద టీవీల్లో న్యూస్ల్లో కానీ ప్రతి దాంట్లో ఒక సెన్సేషన్ అయింది. అసలు కట్టప్ప అంత ప్రేమగా ఉండే కట్టప్ప, ఇద్దరి మధ్య బాండింగ్ అంత బాగా చూపించాడు రాజమౌళి. సో అలాంటి బాండింగ్ ఉన్న కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక ట్విస్ట్తో ఎండ్ చేసిన మూవీకి బాహుబలి 2 నుంచి స్టోరీ అదే విధంగా కంటిన్యూ చేశారు. చిత్త కొట్టేశారు భయ్య. అసలు ఒక్క సెకండ్ బోరు కొట్టిందని ఒక్కడితో అనిపించండి బాహుబలి 2 స్టోరీని. అది మీ వల్ల కాదు. అది బాహుబలి 2 స్టోరీలో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కానీ, ఆ స్టోరీ కానీ, ప్రతి ఒక్కరూ దానికి ఇంకా పాత్రకి ప్రాణం పెట్టేసినట్టు చేసేసారు అంతే. బాహుబలి 2లో ప్రభాస్ యాక్టింగ్ ఉంటుంది, ఇంకా ఎవరు చూడలేనటువంటి విశ్వరూపాన్ని చూపించేశాడు ప్రభాస్ బాహుబలి 2లో. ఆ ఎమోషన్ని పండించడంలో, ఆ ఫైటింగ్లో కానీ అసలు ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు బాయ్. బాహుబలి 2 అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మన టాలీవుడ్ విషయానికి వస్తే మన టాలీవుడ్లో బాహుబలిని కొట్టే సినిమా ఎప్పటికీ రాదు. బాహుబలి 2 అటువంటి సినిమాని రాజమౌళి కూడా ఫ్యూచర్లో తీయలేడు, ప్రభాస్ కూడా తీయలేడు. వన్ అండ్ ఓన్లీ పీస్ మూవీ, అది ఇంకా మాస్టర్ పీస్ మూవీ మనకి బాహుబలి 2. స్టోరీ పరంగా చూసుకున్నా మనం బాహుబలి 2 ముందు పుష్ప 2 అసలు నథింగ్ అంతే. అది అంటే బాహుబలి 2తో కంపేర్ చేసుకునేటువంటి సినిమా ఫ్యూచర్లో ఎప్పటికీ రాలేదు. ఇది నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. సో మనం కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా, ఎక్కువ మందిని ఎంగేజ్ చేసిన మూవీ పరంగా చూసుకున్నా, ఎక్కువ మంది చూసిన మూవీ పరంగా చూసుకున్నా సరే బాహుబలి 2ని పుష్ప 2 మూవీ కొట్టలేదు. పుష్ప 2 అనే కాదు, ఏ మూవీ బాహుబలి 2 మూవీని బీట్ చేయలేదు. ద మాస్టర్ పీస్ ఆఫ్ టాలీవుడ్.